హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకైతే ఒగ్గాని తినాలనిపించింది, అందుకే ప్రిపేర్ చేసుకున్నా. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 1 నిమ్మకాయ. మీ పులుపుకి సరిపడా కావాలంటే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా చూసుకోండి. దీంట్లోకి ముఖ్యంగా కావాల్సింది పుట్నాల పప్పు పౌడర్. ఈ ఉగ్గానికి టేస్ట్ని ఇచ్చేది మాత్రం ఈ పుట్నాల పప్పు పౌడర్ అనే చెప్పొచ్చు. ఇది లాస్ట్లో వేసుకుంటే ఆ టేస్టే వేరు. ఇది మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా ఈ పౌడర్ లాస్ట్లో వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్. ఇంకా మొరమరాల్ని మంచిగా వాటర్లో నానబెట్టుకోండి. దీన్ని బొంగులని కూడా అంటారు. ఇలా వాటర్లో నానితే కొంచెం క్రిస్పీనెస్ పోయి మెత్తగా రెడీ అవుతాయి. అలా అయితేనే ఇది ఒగ్గాని టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా వాటర్లో మంచిగా వాష్ చేసేసి ఆ వాటర్లో నానిపోయాక కొంచెం మరీ మెత్తగా చేసుకుంటే మాత్రం పేస్ట్లా అయిపోతుంది ఒగ్గాని. మామూలుగా కొంచెం నానింది, క్రిస్పీనెస్ పోయాక నీట్గా వాటర్ని ఇలా పిండేసి మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకోండి. ఇంకా ప్యాన్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇందాక చూపించిన తాలింపు దినుసులు మొత్తం ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ముక్కల్ని యాడ్ చేసుకొని అవి మెత్తగా అయిపోయి ఆయిల్ పైకి తేలాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పౌడర్ ఇందులో వేసి ఈ ఆయిల్లో ఒక 1 మినిట్ మగ్గనివ్వండి. మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా స్టవ్ ఆపేసి దీంట్లో రుచికి సరిపడా, మీ క్వాంటిటీకి సరిపడా లెమన్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే 1 సరిపోయింది. మంచిగా లెమన్ మొత్తం పిండేసుకొని మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న మొరమరాలన్నీ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీ అండ్ సూపర్ ఒగ్గాని రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్.